ధ్రువుడు అక్కడి నుంచి యమునా తీరంలో ఉన్న మధువనానికి వెళ్ళి యమునాలో స్నానం చేసి మునులు చెప్పిన విధంగా నారాయణునిపై మనసు లగ్నం చేసి మంత్రం జపిస్తూ ఆ విధంగా నిశ్చలంగా దీక్షతో మునిగిపోయాడు. ఒక పాదం భూమిపై మోపి చేతులు పైకెత్తి నమస్కారం భంగిమలో నిలబడి ఉగ్ర తపస్సు చేస్తూ ఉన్నాడు. భూమిపై ఆ బాలుడు పాదం బరువు ఆ నేలకు కుంగిపోతూ ఉంది. ఈ విధంగా ధ్రువుడు తన చర్యతో భూతకోటిని సహించరాని విధంగా అయింది. ఈ దశలో ఇంద్రుడు విఘ్నం కలిగించడానికి భూత ప్రేత పిశాచ గణాలను పంపి తపస్సు భంగం చేసేటట్టుగా ఏర్పాటు చేశాడు. యమదేవతలను రాక్షసులను వివిధ క్రూర జంతువులను లాగా మారి ధ్రువుని చుట్టూ తిరగసాగాయి. ఒక్క రాకాసి సునీత లాగా మరి ధ్రువుని వద్దకు వచ్చి, కుమార, నన్ను వదిలి వెళ్ళడం తగునా? ఆ విష్ణువు నీలాంటి పిల్లవాడికి వరాలు ఇస్తాడా? మీ నాన్నకు చెప్పి మేలు చేసేటట్టు చూస్తాను. పెద్దవాడికి అయ్యాక తపస్సు చేసుకోవచ్చు. నన్ను సంతోషపెట్టు, లేదా నా ప్రాణాలు వదిలేస్తాను అంది. అయినా ధ్రువుడు చలించలేదు. ఇక కటిక మార్గంలో ధ్రువునికి ఆపే ప్రయత్నం చేయకూడదు అనుకున్న ఇంద్రుడు వెళ్ళి నారాయణుని కలిశాడు. లోకేశ్వర, ఉత్తానపాదకుని కొడుకు తన సవతి తల్లి మాటలకు బాధపడి మీ కొరకు భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. అది ఆపే ప్రయత్నం కూడా చేశాను, ఫలించలేదు. నిన్ను మెప్పించే నా స్థానం కోరుకుంటాడా, ఏ దిక్పాలకుల స్థానం కోరుకుంటాడో అని ఆలోచించు అనగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఇంద్ర, భయపడకు. ఆ బాలుడు కోరిన కోరిక నాకు తెలుసు. అది నేను నెరవేర్చి తపస్సు ఆపిస్తాను అని ఇంద్రుని పంపి ధ్రువుని వద్దకు వెళ్తాడు. కుమార ధ్రువ, నీ తపస్సుకు మెచ్చి నీకు వరం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అంటాడు శ్రీహరి. ధ్రువుడు ఆనందంతో కళ్ళు తెరిచి నారాయణుని చూసి సాష్టాంగ నమస్కారం చేసి, స్వర్గంతో స్వామి, నీ రూపం చూసి మైమరిచిపోయాను, వాక్కు రావడం లేదు అనగా హరి తన చెయ్యి ధ్రువుని తల మీద ఉంచాడు. ధ్రువుడు స్వామిని స్తుతించాడు. నీ వల్ల వాక్కు పొందిన నిన్ను స్తుతి చేశాను అన్నాడు. స్వామి సంతోషించి, నా దర్శనము వృధా కాదు, వరం కోరుకోమన్నాడు. మీరు అన్ని ప్రాణుల్లో ఉంటారు కదా, మీకు నామంలో ఏముంది తెలియదా? అయినా మీ ఆజ్ఞ ప్రకారం నా కోరిక మనవి చేస్తున్నాను. ఒకరోజు నా తండ్రి కొలువులో ఉన్నప్పుడు నేను నా తండ్రి ఆసనంపై చెయ్యి వేశాను. దానికి నా సవతి తల్లి నాకు అర్హత లేదు అంది. నేను బాధపడి మీ వల్ల ఉన్నతమైన మార్గాన్ని అనిపిస్తుంది అని దీక్ష భూని ఇలా చేశాను. నా దీక్ష సఫలం పొందాలని వరం ఇవ్వండి అని కోరుకున్నాడు. అప్పుడు హరి, రాజకుమార, పూర్వజన్మం నీవు బ్రాహ్మణుడవు, వేద శాస్త్రాలు చదివి తల్లిదండ్రులను సేవిస్తూ నాయందు మనసు ఉంచి వాడివి. అలాంటి నువ్వు రాజు మిత్రుడవయ్యావు. అలాంటి వైభవం కోరి రాజకుమారుడుగా పుట్టావు. బాలుడవైన ఎనలేని భక్తితో తపస్సు చేశావు, ఎనలేని పుణ్యం సంపాదించావు. మా దేవతలకు, నక్షత్రాలకు, గ్రహాలకు పైనున్న ధ్రువ మండలం ఉంది, అది నీకు ఇస్తాను. అది దివ్య పదంలో నీ తల్లితో నక్షత్ర రూపంలో కల్పాంత వరకు ఉండును. ఆ తర్వాత మోక్షం ఇస్తాను అని అంతర్ధానమయ్యాడు హరి. ఆ సమయం నందు సుర, నర, కిన్నెర, సిద్ధ, సాధువుల స్తుతి ఉండగా తల్లితో దివ్య విమానం ఎక్కి ధ్రువుడు పై స్థానానికి వెళ్ళిపోయాడు. ముందు సూర్యమండలం, తర్వాత చంద్ర, నక్షత్ర, బుధ, అంగారక, శుక్ర, బృహస్పతి, శనేశ్వర మండలం వెళ్ళి వారి మండలాలు పొంది సప్త ఋషుల మండలం దర్శించి తర్వాత వారిని ఆశీస్సులు పొంది ధ్రువ స్థానానికి చేరాడు. అక్కడ